శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 12 నుంచి 18 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. 15వ తారీఖు వారం ప్రథమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. వారం 15వ తారీఖు తర్వాత నుంచి వీరికి కొద్దిగా సామాన్యమైనటువంటి ఫలితాలు పొందడం జరుగుతుంది అన్నమాట. వారం ప్రథమంలో వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వారం ప్రథమంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ పురుషులతో కానీ సత్సంబంధాలు అనేది ఏర్పడతాయి. అవి మీ కెరియర్ పరంగాను కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయని చెప్పి మీరు భావిస్తారు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కొంచెం సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వారాంతాల్లో ప్రశాంతంగా గడపగలుగుతారు. బంధువులను కలవటం అనేది జరుగుతుంది. వారాంతంలో వచ్చేటప్పటికి డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంది. 15వ తారీఖు తర్వాత ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రవి ఎప్పుడైతే వ్యయ స్థానంలోకి వస్తాడో ధనక్షయకారకుడు అన్నమాట. అంత అనుకూలమైనటువంటి ఫలితాలు 15వ తారీఖు నుంచి ఇవ్వట్లేదు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, రాహువు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ కూడా కుజుడు రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వ్యాపార పరంగాను కొన్ని అడ్డంకులు సృష్టిస్తున్నాడు. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా వచ్చేటప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సింధూరాన్ని ధరించినట్లయితే కుజుడి యొక్క అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి మంగళవారం పూట వీలైన సార్లు శనివారం పూట కూడా వచ్చేటప్పటికి ముఖ్యంగా హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి, హనుమంతుడిని పూజించండి. మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. విద్యార్థులు వచ్చేటప్పటికి ఇది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. ఎందుకంటే గురువు వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రతికూలంగా ఉండే విధంగా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. కారు కానీ బైక్ కానీ మీరు డ్రైవ్ చేసేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తతో కూడుకున్నటువంటి ప్రయాణం అనేది ముఖ్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు తెలియనటువంటి వ్యక్తులను నమ్మి మీరు డబ్బులు వారి చేతిలో పెట్టినైతే అబాస్ పాలవటం అనేది జరుగుతుందన్నమాట. మోసపూరితమైనటువంటి స్వామీజీలు, దొంగ స్వామీజీలను నమ్మద్దు. తగు జాగ్రత్తలు తీసుకుని వారికి దూరంగా ఉండటం అనేది సర్వశ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది చాలా ముఖ్యం. అనునిత్యం దత్తాత్రేయ స్వామిని పూజించండి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి.